అందరికి నమస్కారం. హెచ్బి కృష్ణాచార్య నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ అధినేతగా మాట్లాడుతున్నాను. సో వైరస్ పాండమిక్ అనేది డేంజరస్లీ క్లోజ్ టు గ్లోబల్ వైరస్ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నారు. కాబట్టి మనమందరము రోగ నిరోధక శక్తి ఏ విధంగా పెంచుకోవాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పుడైతే వైరస్ అనేది సోకుతుందో అప్పుడు రోగ నిరోధక శక్తి శరీరంలో లేకపోతే చనిపోయారు. మనం అది కరోనా వైరస్ పాండమిక్ లో ప్రపంచ వ్యాప్తంలో 70 లక్షల మంది చనిపోయారు డ్యూ టు రోగ నిరోధక శక్తికి లేకపోవడం కారణం. ఇప్పుడు మళ్ళా వైరస్ డేంజరస్లీ క్లోజ్ టు గ్లోబల్ క్రైసిస్ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది. కాబట్టి మనమందరము ఈ వీడియో తప్పకుండా మీరు చూసి రోగ నిరోధక శక్తి పెంచుకొని ఆరోగ్యంగా ఉండాలని, వైరస్ వచ్చినా తట్టుకొని మనము జీవించాలి. మన ఫ్యామిలీకి ఒక తోడు అన్నమాట, ఓ బలగం అనేది ఉంటే అది చాలా బాగుంటది. సో ఒక లాస్ట్ టైం ఏమైందంటే పాండమిక్ లో ఎంతో మంది ఇల్లు నడిపే వాళ్ళు అనాథలైపోయారు, పిల్లలు అయితే అనాథలైపోయారు, కుతలం అయిపోయింది అనమాట. ఆ విధంగా కావద్దు. ఈ వైరస్ ఎండ్ దాకా చూసి మీరు ఏ విధమైన రోగ నిరోధక శక్తి పెంచుకుంటారో ఇది ఈజీ వేగా మీకు అర్థమవుతుంది. సో అట్ ప్రెసెంట్ సొసైటీలో ఎవరైతే ధనవంతుడంటే ఎవరికైతే ఆరోగ్యం ఉన్నదో, ఎవరికైతే అప్పులు లేవో వాడే ధనవంతుడు. ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నాడో అప్పులు లేవో వాడే ధనవంతుడు. సో మనమందరం కరోనా వైరస్ పాండమిక్ చూసాం. కాబట్టి 2020లో జనవరి ఆల్మోస్ట్ 70 లక్షల మంది కరోనా వైరస్ సోకి రోగ నిరోధక శక్తి లేకపోవడం వల్ల చనిపోయారు. కాబట్టి ఇమ్యూన్ స్ట్రెంత్ లేకపోవడం వల్ల. సో ఈ వీడియో మీకు అదే అవేర్నెస్ చేస్తున్నారు. కాబట్టి ఇంకొకటి, ఎవరైతే ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారో 50, 60, 70 ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారో ఆ ఏజ్ ని బట్టి కొన్ని చిక్కులు వస్తాయి అన్నమాట. ఏజ్ ద్వారా ఇప్పుడు బీపీ ఉండడము, షుగర్ ఉండడము, థైరాయిడ్ ఉండడము, కీళ్ళ నొప్పులు ఉండడము, ఈ విధంగా కొన్ని ఏజ్ ద్వారా వ్యాధులు వస్తాయి. కాబట్టి ఈ సందర్భంలో మీరు రోగ నిరోధక శక్తి ఏ విధంగా ఉంచుకోవాలనేది ఈ వీడియో బాగా తెలియజేస్తుంది. సో ఫస్ట్ మనము గుడ్ హెల్త్, ఆరోగ్యంగా ఉండాలంటే, రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే ఏం చేయాలంటే హెల్తీ డైట్ తినాలి. అంటే ఇప్పుడు సపోజ్ మార్నింగ్ టిఫిన్ ఈజ్ కంపల్సరీ, టిఫిన్ అవాయిడ్ చేయొద్దు. టిఫిన్ చేసిన ఫర్మెంటేషన్ ఫుడ్ తినండి, ఇడ్లీ అట్లా. ఇడ్లీ ఈజ్ ద బెస్ట్ ఫుడ్. అండ్ నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ, మార్నింగ్ లేవగానే డైలీ 40 మినిట్స్ వాకింగ్ చేయండి, 40 మినిట్స్ యోగా చేయండి. తర్వాత నిద్ర, మినిమం గుడ్ స్లీప్ అనేది మినిమము 8 గంటలు నిద్రపోండి. మేనేజ్ స్ట్రెస్ అనేది పికరు, స్ట్రెస్ అనేది మేనేజ్ చేయాలంటే ఇప్పుడు ఏదైతే మనం చేయగలుగుతామో పని స్ట్రెస్ రాదనమాట. ఏదైతే మనం హ్యాండిల్ చేయలేమో దానికి స్ట్రెస్ వస్తుంది. అది మీరు గైడెన్స్ తీసుకుంటారా, మోటివేట్ చేస్తారా, ఏ విధంగా తీసుకొని మీ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసుకుంటారు అనుకో, స్ట్రెస్ అనేది రాదు. అండ్ బీ పాజిటివ్ యాటిట్యూడ్, అంటే మనం పాజిటివ్ గా థింక్ చేసినాం అనుకో హెల్తీ మైండ్నెస్ ఉంటది. ఇవి గుడ్ హెల్త్ కు తోడ్పడతాయి అనమాట. సో వాట్ టు అవాయిడ్ లైఫ్ స్టైల్స్. సో మనము దినచర్యలో అవాయిడ్ ఏం చేసుకోవాలంటే స్మోకింగ్ అవాయిడ్ చేసుకోవాలి, ఆల్కహాల్ అవాయిడ్ చేసుకోవాలి, జంక్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవాలి, బేకరీ ఐటమ్స్ అవాయిడ్ చేసుకోవాలి, కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేసుకోవాలి, ఎక్స్పోజర్ టు పొల్యూషన్స్ కూడా ఎక్స్పోజ్ కావద్దు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే స్మోకింగ్ క్యాన్సర్ వస్తుంది, దాని మూలంగా లంగ్స్ కూడా ఇదవుతుంది. సో రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. ఆల్కహాల్ తాగినా ఇట్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్. అన్ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ జంక్ ఫుడ్స్, సో దీని మూలంగా కూడా, ఎందుకంటే ఏంచి చేయడము,
కార్బన్ కంటెంట్ ఉండడము, అట్లా లెగ్ పీసులు తినడము, దాని మూలం కూడా వ్యాధులు వస్తాయి. బేకరీ ఐటమ్స్ వల్ల వస్తాయి. సాఫ్ట్ డ్రింక్స్ లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఉంటుంది కాబట్టి అది కార్సినోజెనిక్ కాబట్టి క్యాన్సర్ వస్తుంది కాబట్టి అది. నెక్స్ట్ పొల్యూషన్ కూడా అంతే. సో ఇవి జాగ్రత్త. ఇంప్లికేషన్స్ ఆన్ చిక్కులు, ఏజ్ ద్వారా చిక్కులు ఏ విధంగా లైఫ్ స్టైల్ ఉంటాయంటే, సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఓల్డ్ ఏజ్ లో ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక శక్తి ఎప్పుడైతే ఏజ్ పెరుగుతుంటుందో, 50 దాటుతుంటారో, 60 దాటుతుంటారో, 70 దాటుతుంటారో, రోగ నిరోధక శక్తి తగ్గుతుంటది అన్నమాట. బ్యాలెన్స్ గా ఉండలేరు. కావున ఇన్ఫెక్షన్స్ కు గురైతారు. సో ఎందుకు గురైతారంటే బాడీలో ఒక థైమస్ గ్లాండ్ ఉంటది, అది ఇమ్యూన్ సెల్స్ ని బిల్డప్ చేస్తుంది అనమాట. అవి ప్రొడ్యూస్ కావన్నమాట థైమస్ గ్లాండ్ లో. కావున అవి ఏమైతాయంటే ఎప్పుడైతే ప్యాథోజన్స్ అటాక్ అవుతాయో అప్పుడు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. నెక్స్ట్ హౌ టు బూస్ట్ ఇమ్యూన్ సిస్టమ్. అసలు రోగ నిరోధక శక్తి ఇమ్యూన్ సిస్టమ్ ఎట్లా పెంచుకోవాలంటే, డ్రింక్ ఔషధ గింజలు, ఫ్లాక్స్ సీడ్ పౌడర్ ఉంటుంది, ఔషధ గింజలని మార్కెట్ లో దొరుకుతాయి కాబట్టి అది ఒక పౌడర్ చేసి 2 స్పూన్స్ గ్లాసుల వాటర్ లో కలుపుకొని తాగాలి. సో దీని మూలంగా అది అమేజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ద మెయిన్ ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది అనమాట, అది తగ్గనీయదన్నమాట. నెక్స్ట్ డ్రింక్ లైమ్ వాటర్, నిమ్మకాయ రసం. వానకాలం చలికాలం ఉందనుకో, వేడి నీళ్లు కావిచ్చి నిమ్మకాయ పిండుకొని తాగండి. ఎండాకాలం ఉంటే చల్లీళ్ళే నిమ్మకాయ పిండుకొని తాగండి. నెక్స్ట్ జింజర్ వాటర్. ఈ నిమ్మకాయ జింజర్ వాటర్ ఏంటంటే డిటాక్సిఫై చేస్తుంది బాడీని. డిటాక్సిఫై అంటే లోపల మనం పొల్యూషన్ పీల్చింది ముక్కులకెంచి నోట్లకెంచి వెళ్ళిందంతా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది కాబట్టి ఆ టాక్సిన్స్ యూరిన్ మోషన్ ద్వారా వెళ్తాయి అనమాట. సో ఈట్ బ్రొకులీ అనేది రేర్ గా దొరుకుతుంది, కానీ ఇది చాలా మంచిది హెల్త్ కు. చాలా విటమిన్స్ ఉంటాయి అనమాట. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తినడము, సీ ఫుడ్ తినడము, ఫిష్ తినడము అండ్ ప్రాన్స్ బెస్ట్ గుడ్ కొలెస్ట్రాల్ ఫుడ్ అనమాట ఇది. హౌ టు మేక్ బ్రెయిన్ హెల్తీ. బ్రెయిన్ అనేది హెల్తీగా ఎలా ఉంచుకోవాలంటే, సో కొన్ని చేంజెస్ అవుతుంటాయి అనమాట బ్రెయిన్ లో. సిరిబ్రల్ కార్టెక్స్ అనేది ఉంటది, ఏదైతే ప్రాసెసింగ్ ఇన్ఫర్మేషన్ చేస్తుంది అనమాట. సో బ్రెయిన్ లో సిరిబెల్లం, మెడులా అబ్లాంగేటా ఉంటది. సో దాని మూలంగా ఏదైతుందంటే ఇన్ఫర్మేషన్ అనేది స్ట్రింక్ అవుతుంది, ఇదే ఏమైతుంది షార్ట్ టర్మ్ మెమరీ. ఇప్పుడే ఏదో ఆలోచిస్తారు, కొద్ది సెకండ్లలో మర్చిపోతారు, మళ్ళా కొద్దిసేపు అయినాక మళ్ళా గుర్తుకొస్తుంది. సో ఈ విధమైనది కావద్దనమాట. ఇదే విధంగా కంటిన్యూ అయితే డిమెన్షియా, అల్జీమర్ డిజీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మెమరీ డిటరియేట్ అవుతుంది, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది అనమాట. సో హౌ టు మేక్ గుడ్ ఫంక్షనింగ్ ఆఫ్ బ్రెయిన్ బై ఈటింగ్ హెల్తీ. తినే పదార్థాలు నేను చెప్తున్నా ఇప్పుడు. ఫిష్ తినండి, ఎంత మంచిదంటే అంత మంచిది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఫ్లాక్స్ సీడ్స్ ఆల్సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వాల్నట్స్ తినండి, అవకాడోస్ తినండి, పీనట్స్ పల్లీలు, స్పినాక్ పాలకూర, బ్రోకిలీ. హోల్ వైటల్ ఆర్గన్స్ హెల్త్. సో ధూప్ అనేది కూడా తగ్గుతుంది. ఏజ్ అనేది పెరిగినా కొద్ది ధూప్ అరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ ఎక్కువ తీసుకోవడం, మినిమం 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగండి డైలీ. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఏంటంటే న్యూట్రియన్స్, క్యారింగ్ న్యూట్రియన్స్ అండ్ ఆక్సిజన్ టు యువర్ సెల్స్. సో బ్యాక్టీరియా కూడా ఫ్లష్ అవుట్ అవుతుంది యూరిన్ లా. సో డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటది, మోషన్స్ గానీ ఏ విధంగా మంచిగా వస్తుంది. ఆ తర్వాత బ్లడ్ ప్రెషర్ నార్మల్ ఉంటది అండ్ జాయింట్స్ కూడా మంచిది అనమాట. అండ్ ప్రొటెక్టింగ్ ఆర్గన్స్ అండ్ టిష్యూస్, రెగ్యులేటింగ్ బాడీ టెంపరేచర్ నార్మల్ గా ఉంటది. హౌ టు మేక్ కిడ్నీస్ హెల్త్. కిడ్నీలు ఏ విధంగా ఫంక్షన్ అంటే డైలీ 180 లీటర్స్ ఆఫ్ బ్లడ్ కిడ్నీస్ ఫిల్టర్ చేస్తుంది కాబట్టి ఆ ఫిల్టరింగ్ వేస్ట్ ఉన్నది కాబట్టి టాక్సిన్స్ బిల్డప్ కావద్దు.
టాక్సిన్స్ బిల్డప్ కావద్దంటే ఫస్ట్ కిడ్నీస్ డ్యామేజ్ అయ్యేది, దాని పర్ఫార్మెన్స్ డ్యామేజ్ అయ్యేది ఏమో అంటే డయాబెటిక్ పేషెంట్స్, బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్ ఉంటేనే అది కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. అండ్ ఇట్లా ఫంక్షనింగ్ ఆఫ్ గుడ్ కిడ్నీస్ ఏ విధంగా అంటే ఈట్ బెర్రీస్, యాపిల్ తినడము, ఫిష్ తినడము, ఎగ్ వైట్స్, కాలీఫ్లవర్, కుకుంబరు, ఫ్లాక్స్ సీడ్స్, లైమ్ వాటరు అండ్ జింజర్ వాటరు అండ్ నిద్ర బాగోవాలి, ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ బాగా చేయాలి, మెయింటైన్ హెల్తీ వెయిట్ ఒబెసిటీ ఉండొద్దు, హెల్తీ వెయిట్ ఉండాలి, అవాయిడ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, మేనేజ్ స్ట్రెస్. ఈ విధమైన లక్షణాలు పాటిస్తే మీకు కిడ్నీస్ ప్రాబ్లం రావన్నమాట. ఇంకా హౌ టు మేక్ బోన్ హెల్తీ, బోన్స్. సో ఎముకలు ఏ విధంగా బలపరచాలంటే బోన్ ఏజ్ ప్రకారము బోన్ సిటీ తక్కువైతుంది, ఎందుకంటే కొన్ని హార్మోన్స్ ఇదైతే అన్నమాట ప్రొడక్షన్స్. కావున ఫంక్షన్ బోన్ హెల్త్ ఏంటంటే ఫస్ట్ మిల్క్ అంటే ప్యాకెట్ పాలు కానీ బర్రె పాలు కానీ ఇంజెక్షన్స్ ఇస్తారు కాబట్టి సో అదర్ వేస్ పోతే బెటర్ అనిపిస్తుంది నా సజెషన్. బ్రోకిలీ, ఆక్రా అంటే బెండకాయ తినడము, ఫిష్, ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు, ఎక్స్పోజర్ టు సన్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, విటమిన్ డి వస్తుంది, ఎగ్ యోక్, క్యారెట్, ఫిజికల్ యాక్టివిటీ, బోన్ హెల్త్ బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ హార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఏజ్ పెరుగుతుంటుందో అప్పుడు కార్డియోవాస్కులర్ సిస్టమ్స్ అఫెక్ట్ అవుతుంది. హార్ట్ పంపింగ్ అనేది లెస్ ఎఫిషియెంట్ అనమాట. సో లీడింగ్ టు డిక్రీజ్ బ్లడ్ ఫ్లో అనేది డిక్రీజ్ అవుతుంటది కాబట్టి ఆక్సిజన్ డెలివరీ టు వైటల్ ఆర్గాన్స్ అనమాట. సో దీని మూలంగా ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో డిఫిషియన్సీ రావడం మూలంగా మనిషి టైర్డ్ కావడము, బ్రీతింగ్ సరిగా తీసుకోకపోవడము, హార్ట్ హెల్త్ డిజీజ్ రావడం అవుతుంది. అడిషనల్లీ ఆర్టియోక్లోరోసిస్ ఆర్ హార్డనింగ్ ఆఫ్ ద ఆర్టరీస్, రెడ్యూసింగ్ బ్లడ్ ఫ్లో అండ్ ఇంక్రీజింగ్ బ్లడ్ ప్రెషర్. సో హార్ట్ ప్రాబ్లమ్స్ ఏజ్ ఉన్న పర్సన్స్ కు ఈ విధమైన ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో గుడ్ ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్ ఉండాలంటే ఏంటి? ఫస్ట్ వాకింగ్ మీరు దినచర్యంగా మరవద్దు అనమాట. వాకింగ్, ఒకవేళ వర్షం వచ్చిందనుకో ఇంట్లో యోగా చేయండి. సో క్యారెట్ తినడము, క్యారెట్ జ్యూసు, బీట్రూట్ జ్యూసు, పాలకూర జ్యూసు, క్యాబేజ్, లైమ్ వాటరు, నిమ్మరసము, అవిసె గింజలు, యాపిల్స్, బనానాస్, ఆరెంజెస్, గ్రేప్స్, పెరుగు, ఎగ్స్, డ్రై ఫ్రూట్స్. సో ఇవి హార్ట్ హెల్త్ కు మంచిగా తోడ్పడతాయి. సో అవాయిడ్ టూ మచ్ ఆఫ్ కన్స్యూమింగ్ సోడియం. ఉప్పు అనేది తక్కువ తినాలి. ఒకవేళ అసలు నాకు బీపీ ఉంది, షుగర్ ఉందని ఉప్పే మానేసిండ్రు అనుకో, ఆ తర్వాత చాలా డేంజరస్ డిజీజెస్ వస్తాయి అన్నమాట. సో కావున ఉప్పు శాతము ఎంత తగ్గిస్తే అంత మంచిది. నెక్స్ట్ లివర్ కూడా బ్లడ్ ఫ్లో ఆఫ్ ద లివర్ గ్రాడ్యువల్లీ డిక్రీజ్ విత్ ఏజింగ్. అంటే బ్లడ్ ఫ్లో లివర్ కి అందేయడము ఏజ్ పెరిగినా కొద్దీ అది తగ్గుతుంటది అనమాట. సో దాని గుడ్ ఫంక్షనింగ్ ఆఫ్ లివర్ ఉండాలంటే డ్రింక్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. గార్లిక్ వాటర్, లైమ్ వాటరు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, బీట్రూట్ జ్యూస్, బ్రోకిలీ, అవకాడో, వాల్నట్స్, యాపిల్స్. సో లివర్ ఫంక్షనింగ్ బాగుండాలంటే స్మోకింగ్ చేయొద్దు, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయొద్దు, ప్రాసెస్డ్ ఫుడ్స్ టు ప్రివెంట్ ఫ్యాటీ లివర్ అండ్ ఎక్స్పోజర్ టు పొల్యూషన్, ఎయిర్ బ్రీతింగ్, పొల్యూషన్స్ కి ఎక్స్పోజర్. ఐస్ కూడా ఏజ్ పెరిగినా కొద్ది క్యాట్రాక్ట్ రావడం, గ్లూకోమా రావడము, డయాబెటిక్ రెటినోపతి రావడము, డిజీజెస్ వస్తాయి. కాబట్టి ఐ ఎక్సర్సైజెస్ చేయండి. సో గుడ్ ఫంక్షనింగ్ ఆఫ్ ఐస్, ఫిష్, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, లీఫ్ వెజిటబుల్, క్యారెట్, బ్రోకలీ, బీన్స్, స్వీట్ పొటాటో, apricot, skinless chicken, eggs, avoid cool drinks and processed foods, smoking, alcohol, bread. సో ఇవి నేను అనేది ఏంటంటే ద మెయిన్ ఐటమ్ ప్రతి ఒక్క ఆర్గన్, కళ్ళు, ఎముకలు,
హార్ట్, కిడ్నీస్, లివరు, ప్రతి ఒక్క ఆర్గన్ కు ఎక్సర్సైజెస్ ఉన్నాయి. యూట్యూబ్ లో కొడితే వస్తుంది. అవి చూసి మీరు ఆ ఎక్సర్సైజ్ చేయండి. ఓ 1 hour చేయండి. యోగా టైప్ గా. అది బీపీ ఎక్సర్సైజ్ ఉన్నాయి, షుగర్ ఎక్సర్సైజ్ ఉన్నది, థైరాయిడ్ ఎక్సర్సైజ్ ఉన్నది, ఎవ్రీథింగ్, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్సర్సైజ్ ఉన్నది. అవి యూట్యూబ్ లో కొట్టండి, మీకు వస్తాయి. అవి చేసుకొని మీరు అప్రమత్తమై రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. కావున నేను చెప్పేది ఏంటంటే కంక్లూజన్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే పరిస్థితులు, వాతావరణం మార్పులు, ఓదికు క్లైమేట్ క్రైసిస్, గ్లోబల్ వార్మింగ్ అని, ఓదికు వైరసెస్ లని ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏజ్ తోని ఉన్నవారు కాబట్టి మీకు ఈ విధమైన ప్రాబ్లమ్స్ వచ్చి ఆర్గన్స్ ఇదైపోయి రోగ నిరోధకతుంటే చనిపోతారని నేను అప్రమత్తం చేస్తున్నా. కాబట్టి మీరందరూ ఆయుషారోగ్యాలతో నుండి మీ ఫ్యామిలీని హ్యాపీగా ఉండి మంచిగా చూసుకోవాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.